ప్రయోగశాలలు తయారు చేసిన వజ్రాలకు ఆదరణ పెరుగుతోంది. శ్వేతసౌధాధిపతి సతీమణికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వజ్రాలను కానుకగా ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి వీటిపై పడింది. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరాదిన ఇప్పటికే ప్రాచుర్యంలోకి ఈ వజ్రాల మార్కెట్ క్రమంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రయోగశాలలో వృద్ధి చేసిన వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలతో విజయవాడలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రదర్శన అతివల మనసు దోచుకుంది. వేదకాలం నుంచి ఆదికాలం వరకు వజ్రాభరణాలకు అమితమైన ఆదరణ. వజ్రం ధగధగ మెరుపులు, దృఢత్వం ముందు ఏదైనా దిగదుడిపే. వీటి విలువ కూడా భారీగానే ఉంటుంది. అంత ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయలేని వారి కోసం ఇప్పుడు ప్రయోగశాలలో వృద్ధి చేసిన కృత్రిమ వజ్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మిరాక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రదర్శనకు మహిళల నుంచి మంచి స్పందన లభించింది. గుంటూరు నగరానికి చెందిన మిత్రులు సక్కు మాధవి, రాయపాటి మమత, ఎం కృష్ణ ఈ ప్రదర్శన నిర్వహించారు. మారుతున్న కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కేవలం సంపన్నులకే కాకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మగువలు కూడా తమ కలను నెరవేర్చుకునేలా ఈ వజ్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుని సతీమణికి ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాన్ని బహుకరించడంతో ఈ వజ్రాలపై చర్చ జరుగుతోంది. ప్రయోగశాలలో వృద్ధి చేసే వజ్రాల తయారీకి భూమి లోపల సహజ వజ్రాలు ఏర్పడే వాతావరణమే ఆధారం. ప్రత్యేక పరిజ్ఞానంతో అలాంటి పరిస్థితులను సృష్టించి కృత్రిమ వజ్రాలను తయారు చేస్తారు. బంగారం గొలుసులు, గాజులు, ఇతర మగువల అలంకరణ వస్తువుల్లో కృత్రిమ వజ్రాలను పొదిగి వాటిని మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మన దేశం ఓ పెద్ద వజ్రాల గనిగా పేరొందింది. నవరత్నాల్లో వజ్రానిదే ప్రాముఖ్యం. వేదాలు, జ్యోతిష్య శాస్త్రం, ఆయుర్వేదం, అలంకార శాస్త్రం ఇలా అన్నింటా వజ్రాల ప్రస్తావన ఉంది. నగలలోనూ వైద్య విధానంలోనూ అలంకరణలుగాను వజ్రాలను విరివిగా ఉపయోగించారు. కాలక్రమేణా వీటి ధర పెరగడంతో కేవలం సంపన్నులకే అందుబాటులో ఉండేవిగా మారాయి. ఇప్పుడు ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలు మధ్యతరగతి వారికి సైతం చేరువవుతున్నాయి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది ఈ రోజున మహిళకు వచ్చిన నిజంగా ఒక వరం లాంటిది. మోడీ గారు దాని గురించి చెప్పడం అదంతా చాలామందికి రీచబిలిటీలోకి వచ్చేసింది. ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది మైన్ డైమండ్ కాస్ట్లోకి మనకు వచ్చేస్తుంది. సాలిటైర్స్ కానీ ఏదైనా ఈరోజు ప్రతి మహిళ పెట్టుకోగలిగే పరిస్థితిలోకి ల్యాబ్ గ్రోన్ డైమండ్ తీసుకొచ్చింది. మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న థాట్ వచ్చింది మాకు. యుఎస్లో అంతా బాగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బాగా కొంటున్నారు. మనం ఇది ఇండియాలో ఇంకా అందరికీ అవైలబుల్గా లేదు. సో అందుకని మనం ఇది ఒకటి ఇండియాలో మన ప్లేస్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అనుకొని ఒక చిన్న థాట్ వచ్చింది. దాన్ని మేము ముగ్గురం కలిసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అనుకోకుండా అనూహ్యంగా చాలా స్పందన బాగుందండి. ఇది మేము స్టార్ట్ చేసి 2 నెలలు అయిందండి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలు కూడా అచ్చంగా సహజ వజ్రాల రసాయన, దృశ్య గుణాలే కలిగి ఉంటున్నాయి. గనులను తవ్వాల్సిన అవసరం లేకుండా తయారీలో సౌర, పవన విద్యుత్తులు వినియోగించడం ద్వారా పర్యావరణ హితంగా ఈ వజ్రాలుంటున్నాయి. మా మిరాక్ గోల్డ్ అండ్ డైమండ్స్ది మా ట్యాగ్ లైనే డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి డైమండ్ పెట్టుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ దాని రేటుకి అది చాలామంది పెట్టుకోలేకపోతారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చాయి, అందరికీ రీచ్లోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో కూడా ఇది స్టార్ట్ చేశామండి. రేట్ రీజనబుల్, మైనింగ్ ఎఫెక్ట్స్ లేకుండా సస్టైనబిలిటీ ఉండి అండ్ సర్టిఫికేషన్ ఎగ్జాక్ట్గా సేమ్ సర్టిఫికేషన్స్ ఇచ్చి సేమ్ బైబ్యాక్ ఇచ్చినప్పుడు మనం ₹1,00,000 15 లక్షలకు వచ్చినప్పుడు మనం ₹1,00,000 అసలు ఎందుకు స్పెండ్ చేయాలండి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ కళ నిజం అవుతుంది అనమాట. మిడిల్ క్లాస్ ఎవరైనా నేను ఒక డైమండ్ పెట్టుకోవాలి అంటే దెర్ ఈజ్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ అవైలబిలిటీ. సో ఫ్యూచర్ అంతా దీనికి ఉంది అనేది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట.